హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు భారతదేశ చరిత్రలో గాంధీ యుగంలో క్విట్ ఇండియా ఉద్యమం కోసం పూర్తి క్లుప్తంగా తెలుసుకుందాం. భారత స్వతంత్ర సమరంలో చివరి ఘట్టమైన ఈ ఉద్యమం 1942 ఆగస్టు 8న బొంబాయిలోని గోవాలియర్ ట్యాంక్ మైదానం నుండి ప్రారంభమైంది. దీనిని భారత్ చోడో లేదా ఆగస్టు ఉద్యమం లేదా ఆగస్టు క్రాంతి లేదా 1942 తిరుగుబాటు అని కూడా పిలుస్తారు. క్రిప్స్ మిషన్ విఫలం కావడంతో మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే నినాదంతో బ్రిటిష్ పాలన అంతం చేయాలని క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు. క్రిప్స్ రాయబారాన్ని గాంధీజీ ఒక దివాలా తీసిన బ్యాంకుకు ముందస్తు తేదీ వేసిన చెక్కుగా వర్ణించాడు. క్రిప్స్ మిషన్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం సహకారం మద్దతును పొందడానికి 1942 మార్చిలో చేసిన ఒక ప్రయత్నమే క్రిప్స్ రాయబారం అంటారు. విన్స్టన్ చర్చిల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నాయకుడిగా, లార్డ్ పెథిక్ లారెన్స్ మరియు ఏవి అలెగ్జాండర్ సభ్యులుగా 1942 మార్చి 11న ఒక రాయబారం ప్రారంభమైంది. ఈ క్రిప్స్ మిషన్ ఏర్పాటుకు గల కారణాలు ఏవి అంటే, 1 పెరుగుతున్న జపాన్ ప్రాబల్యం, 2 భారతీయులు క్రమంగా చైతన్యవంతులుగా మారడం, 3 కాంగ్రెస్ స్వభావం మారుతూ ఉండడం, 4 రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతూ ఉండడం, తేజ్ బహదూర్ సప్రూలు తదితరులు జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశం ఇవ్వవలసిందిగా చర్చిల్కు విజ్ఞప్తి చేయడం. ఇవి ప్రధాన కారణాలు. క్విట్ ఇండియా ఉద్యమంకు ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎక్కడ సమావేశమయ్యి క్విట్ ఇండియా ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రతిపాదించినది? ఆన్సర్ ఏ, వార్దా. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం కారణానికి ప్రధాన యుద్ధం? ఆన్సర్ బి, రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధ పరిస్థితులు క్విట్ ఇండియా ఉద్యమానికి కారణమయ్యాయి. ఈ యుద్ధం కాలంలో అనేక ప్రాంతాల్లో బ్రిటన్ జపాన్ చేతిలో ఓడిపోయి జపాన్ దురాక్రమణ నుంచి భారతదేశాన్ని రక్షించుకోలేని స్థితికి చేరింది. జపాన్ చేతిలో బ్రిటన్ ఓడిపోయి జపాన్ దురాక్రమణ నుంచి భారతదేశాన్ని రక్షించుకోలేని స్థితికి చేరింది. భారతీయులను సంప్రదించకుండా బ్రిటిష్ వారి తరపున భారత్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని బ్రిటన్ ముందుగానే తెలియజేసి ఆ తర్వాత భారతీయులను మద్దతును పొందడానికి క్రిప్స్ రాయబారాన్ని పంపడం జరిగింది. కానీ గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదనను వ్యతిరేకించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1942 ఆగస్టు 7న బొంబాయిలోని సమావేశమై కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించింది. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పూర్ణ స్వతంత్రాన్ని తప్ప మరేమీ నేను ఒప్పుకోను, స్వాతంత్రం మినహా నేను ఏది ఒప్పుకోను అనే మాటపై నిలబడతానని వ్యాఖ్యానించిన స్వాతంత్ర సమరయోధుడు? ఆన్సర్ సి, మహాత్మా గాంధీజీ. మహాత్మా గాంధీ జాతీయ ప్రజానీకాన్ని ఉద్దేశించి తాను వైస్రాయ్ని కలిసి కాంగ్రెస్ నిర్ణయాన్ని అంగీకరించవలసిందిగా కోరతాను, పూర్ణ స్వతంత్రాన్ని తప్ప మరేమీ నేను ఒప్పుకోను, ఆయన ఉప్పు పన్ను తొలగిస్తామని మద్యపానం నిషేధిస్తామని అంటారు, కానీ స్వాతంత్రం మినహా నేను ఏది ఒప్పుకోను అనే మాటపై నిలబడతానని తన వ్యూహం వెల్లడించాడు. నా కర్తవ్యం నేను చేస్తాను అని వ్యాఖ్యానించాడు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదనలు ఏవి అంటే, ఆన్సర్ ఏ, బి, సి, డి, ఈ. రైతాంగం ఎలాంటి పన్నులు చెల్లించరాదు, ఆహార పంటను పశు సంపదను అమ్మవద్దు, పేపర్ మనీని అంగీకరించవద్దు, స్వరాజ్ పంచాయతీల వ్యవస్థీకరణ, రోడ్డు టెలిగ్రాఫ్ రైల్వేలు విధ్వంసపరచడం. ఇవన్నీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క ప్రతిపాదనలు. నెక్స్ట్, మీ చదువు పట్ల నమ్మకంతో ఉంటే చదువును వదలండి అని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ ఏ వర్గాలకు సూచనలు ఇచ్చాడు? ఏ వర్గాలకు అంటే విద్యార్థులకు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సైనికులకు సైన్యాన్ని విడవద్దు కానీ మన పౌరులను కాల్చవద్దు అని గాంధీజీ సూచించాడు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్కు మద్దతు తెలపండి అని, రైతులకు జమీందారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే
పన్ను చెల్లించండి, ప్రభుత్వ అనుకూలతను చూపితే చెల్లించకండి అని వ్యాఖ్యానించాడు. నెక్స్ట్, ఏ బ్రిటిష్ వైస్రాయ్ 1942 ఆగస్టు 10న క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908 ప్రకారం కాంగ్రెస్పై నిషేధం, ఉద్యమ నాయకులను అరెస్టు చేసి రహస్య ప్రదేశాలకి తరలించాడు? ఏ బ్రిటిష్ వైస్రాయ్ అంటే లార్డ్ లిన్లిత్గో. 1942 ఆగస్టు 10న లార్డ్ లిన్లిత్గో క్రిమినల్ యాక్ట్ అయిన అమెండ్మెంట్ యాక్ట్ 1908 ప్రకారం జాతీయ కాంగ్రెస్పై నిషేధం విధించడంతో పాటు ఉద్యమం ఆరంభంలోనే అంటే ఆగస్టు 9వ రోజున నాయకులందరినీ అరెస్టు చేసి రహస్య ప్రదేశాలకు తరలించాడు. ఈ ఉద్యమ ప్రారంభానికి ముందే ఆగస్టు 7న బిర్లా మందిర్లో ఉన్న గాంధీజీని, కస్తూరిబా గాంధీ, మహదేవ్ దేశాయ్ మరియు సరోజినీ నాయుడులతో అరెస్ట్ చేసి పూనాలో ఆగాఖాన్ ప్యాలెస్లో బంధించాడు. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రజా సమావేశాలను ఏ డిఫెన్స్ చట్టం ప్రకారం నిషేధించారు? డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్ 56 ప్రకారం. దీంతో ఉద్యమానికి నాయకత్వం కరువైంది. దేశంలోని పలు ప్రాంతాలలో రైతాంగం పెద్ద ఎత్తున పోరాటాలు చేసినందుకు లార్డ్ లిన్లిత్గో సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగిన అతి పెద్ద ఉద్యమం అని క్విట్ ఇండియా ఉద్యమం కోసం వర్ణించాడు. నెక్స్ట్, ఐఎన్సి నాయకులు అరెస్ట్ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొనసాగించిన సోషలిస్ట్ పార్టీ నాయకులు ఎవరు? ఆన్సర్ జి, పైవన్నీ. జేపీ నరేంద్రదేవ్, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పట్వర్ధన్, సుజాత కృపాలాని, బిజు పట్నాయక్, ఆర్పి గోయంకా. ఐఎన్సి నాయకులు అరెస్ట్ తర్వాత కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీలో ముఖ్యమైన నాయకులు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం సెక్షన్ 144 విధించి ఈ ఉద్యమాన్ని అణచివేసింది. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. అంతేకాకుండా ఉద్యమాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా గాంధీపై ఒత్తిడి తీసుకువచ్చారు. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం జరిగిన హింసాకాండకు వ్యతిరేకంగా గాంధీజీ ఫిబ్రవరి 12, 1943న ఎన్ని రోజులు ఉపవాస దీక్ష ప్రారంభించాడు? ఆన్సర్ డి, 21 రోజులు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో గాంధీజీ జైలు నుండి విడుదల కావడంతో ఈ ఉద్యమం అనేది ముగిసింది? ఆన్సర్ డి, 1944 మే 6న. నెక్స్ట్, క్విట్ ఉద్యమం కాలంలో రహస్య రేడియోను నడిపినది? ఆన్సర్ డి, పైవన్నీ. యునైటెడ్ ప్రావిన్స్ నుంచి మదన్ మోహన్ మాలవీయ, బొంబాయి నుండి ఉషా మెహతా, అలాగే రామ్ మనోహర్ లోహియా. నెక్స్ట్, మహాత్మా గాంధీ హ్యూమనిజం అనే పుస్తకం రచయిత? ఆన్సర్ ఏ, ఉషా మెహతా. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన విదేశీ పత్రికలు? ఆన్సర్ డి, పైవన్నీ. న్యూ స్టేట్స్మెన్, షికాగో సన్, అలాగే మాంచెస్టర్ గార్డియన్. క్విట్ ఉద్యమం సమయంలో మరణించిన ప్రముఖులు? ఆన్సర్ ఏ మరియు బి, మహదేవ దేశాయ్ మరియు గాంధీ భార్య అయిన కస్తూరిబా గాంధీ. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలోనే గాంధీజీ బొంబాయిలోని గోవాటియా మైదానం నుండి ఇచ్చిన నినాదాలు: 1. స్వాతంత్రం రాత్రికి రాతే సూర్యోదయం కాకముందే కావాలి. 2. సాధించు లేదా మరణించు, డూ ఆర్ డై. 3. ఫర్గట్ ది డిఫరెన్స్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిం అండ్ యు ఆర్ ఓన్లీ ఇండియన్స్. అలాగే 4. యు ఆర్ నాట్ ఫైటింగ్ అగైనెస్ట్ ది బ్రిటిష్ బట్ అగైనెస్ట్ బ్రిటిష్ ఇంపీరియలిజం అని క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ వ్యాఖ్యానించాడు. అలాగే 5. ఫీల్ దట్ ఫ్రమ్ టుడే యు ఆర్ నాట్ ఎ ఫ్రీ మ్యాన్ అండ్ నాట్ డిపెండెడ్ అని ప్రతి భారతీయుడు స్వతంత్రాన్ని పొందాలని భావించి స్వతంత్రంగా జీవించండి అని ఈ 5 నినాదాలను గాంధీజీ బొంబాయిలోని గోవాటియా మైదానం నుండి వ్యాఖ్యానించాడు. ఈ ఉద్యమ సమయంలో డివైడ్ అండ్ క్విట్ అనే నినాదం ఇచ్చిన స్వాతంత్ర సమరయోధుడు? ఆన్సర్ సి, మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్, ఈ ఉద్యమ కాలంలో సుభాష్ చంద్రబోస్ బెర్లిన్ నుండి ఏమని పిలుపునిచ్చాడు? బెర్లిన్ నుండి ప్రజలు తిరగబడండి అని పిలుపునిచ్చాడు. నెక్స్ట్, క్విట్ ఉద్యమ కాలంలో భారత ప్రజలు ఏమని నినాదాలు చేస్తూ పోరాటం చేశారు? ఆన్సర్ డి, పైవన్నీ. ఠానా జలావో, పోలీస్ స్టేషన్లు తగలబెట్టండి అని. స్టేషన్ పూంక్ దో, రైల్వే స్టేషన్లు తగలబెట్టండి అని. అంగ్రేజీ భాగ్ గయా, ఆంగ్లేయులు పారిపోయారు అని.
క్విట్ ఉద్యమ కాలంలో భారత ప్రజలు నినాదాలు చేస్తూ పోరాడారు. నెక్స్ట్ క్విట్ ఉద్యమ కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్. క్విట్ ఉద్యమ ప్రారంభ సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లిన్లిత్లిగో. అలాగే ఈ ఉద్యమంలో ముగింపు సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఆన్సర్ బి లార్డ్ వేవెల్. ప్రారంభ సమయంలో లార్డ్ లిన్లిత్లిగో, అలాగే ముగింపు సమయంలో లార్డ్ వేవెల్. లార్డ్ లిన్లిత్లిగో 1936 నుండి 43 వరకు ఇతను బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేశారు. అలాగే లార్డ్ వేవెల్ 1943 నుండి 47 వరకు ఇతను భారత వైస్రాయ్గా పనిచేశారు. నెక్స్ట్ క్విట్ ఇండియా అనే పదాన్ని ఉద్యమానికి చేర్చమని సూచించినది ఆన్సర్ డి యూసఫ్ మొహల్లీ. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమంలో ఏ పార్టీ ఆంగ్లేయులకు మద్దతు తెలిపింది? ఆన్సర్ ఏ సిపిఐ. నెక్స్ట్ ప్రపంచమంతటా మన విజయం సాధిస్తున్న తరుణంలో ఒక నికృష్టుడైన వృద్ధుడి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు అని గాంధీజీని ఎవరు ఉద్దేశించి వ్యాఖ్యానించారు? ఆన్సర్ బి విన్స్టన్ చర్చిల్. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమానికి బొంబాయి నుండి నాయకత్వం వహించినది ఆన్సర్ ఏ అరుణ అసఫ్ అలీ ఈ ఉద్యమానికి బొంబాయి నుండి నాయకత్వం వహించారు. బొంబాయిలోని గోవాలియా మైదానంలో ఆగస్టు 9న ఈమె జాతీయ పతాకాన్ని ఎగరవేసిన సందర్భంలో 8 మంది మరణించారు. అలాగే 169 మంది గాయపడ్డారు. నెక్స్ట్ క్విట్ ఇండియా నాయకి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ అరుణ అసఫ్ అలీ ఇంక్విలాల్ అనే పత్రిక స్థాపకురాలు, ఢిల్లీ తొలి మేయర్, అలాగే మరణానంతరం భారతరత్న అవార్డు గ్రహీత. నెక్స్ట్ ఢిల్లీలో ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ డి పైవన్నీ అరుణ అసఫ్ అలీ, జుగల్ కిషోర్, అలాగే శ్రీ కృష్ణ నాయర్. నెక్స్ట్ బీహార్లో నాయకత్వం వహించినది బీహార్లో జయప్రకాష్ నారాయణ, అలాగే రామ్ నందన్ మిశ్రా నాయకత్వం వహించారు. నెక్స్ట్ భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే ఆన్సర్ ఏ జయప్రకాష్ నారాయణ్. నెక్స్ట్ బ్రిటిష్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి జయప్రకాష్ నారాయణ్ ఏ దళాన్ని నేపాల్లో ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి ఆజాద్ దస్తాలకు సర్దార్ నిత్యానంద్ సింగ్ శిక్షణ ఇచ్చారు. ఎవరు ఆజాద్ దస్తాలకు శిక్షణ ఇచ్చారు అంటే సర్దార్ నిత్యానంద్. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమానికి యునైటెడ్ ప్రావిన్స్లోని ముఖ్య కేంద్రాలు ఆన్సర్ డి పైవన్నీ గాజీపూర్, జాన్పూర్, అలాగే బెనారస్. నెక్స్ట్ అయోధ్యలో నాయకత్వం వహించిన నాయకుడు ఆన్సర్ బి బాబా రామచంద్ర. మోతీలాల్ నెహ్రూ, గిరిశంకర్ మిశ్రా ఈ ప్రాంతానికి అంటే అయోధ్య ప్రాంతానికి ప్రముఖ నాయకులు. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఊరి తీయబడిన ఏకైక వ్యక్తి ఆన్సర్ ఏ కౌశల్ కున్వాల్. అస్సాంలోని సారుపతార్ అంటే గోలాఘాట్ అనే రైలును పట్టాలు తప్పించాడనే ఆరోపణలతో గోపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉరి తీయడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఉరి తీయబడిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే కౌశల్ కున్వాల్. అస్సాంలో పాల్గొన్న క్విట్ ఇండియా ఉద్యమ సేన ఆన్సర్ ఏ శాంతి సేన. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో క్విట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఆన్సర్ డి పైవన్నీ కేబి మీనన్, బికే కేశవ నాయర్, సిపి శంకర్ నాయర్, మతం మాన్పురం, అలాగే ఎన్ఏ కృష్ణన్ నాయర్. మోలీ అమరావతిలో క్విట్ ఇండియా ఉద్యమ నాయకులు ఆన్సర్ సి మరియు డి పంజాబ్ రావు యోలికర్. బెరాల్ ఇది చారిత్రాత్మకంగా హైదరాబాద్ నిజాం రాజ్యంలో భాగమైన మరాఠీ మాట్లాడే ప్రాంతం. 1903లో బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని నిజాం నుండి
లీజుకు తీసుకొని పరిపాలనా ప్రయోజనాల కోసం మధ్య ప్రావిన్స్లో విలీనం చేసింది. మధ్య ప్రావిన్స్ అంటే ఇది 1861లో నర్మదా భూభాగాలు నాగపూర్ ప్రావిన్స్లను కలిపి ఏర్పాటు చేయబడిన ప్రాంతం. ఈ ప్రాంతం ప్రధానంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని భాగాలను కలిగి ఉంది. నెక్స్ట్, క్విట్ ఇండియా ప్రాంతీయ ఉద్యమంలో భారత స్టాలిన్ గ్రాడ్ అని పేరు తెచ్చుకున్న నగరం ఒకటి అహ్మదాబాద్. అహ్మదాబాద్లోని చేనేత పరిశ్రమలో ప్రారంభమైన సమ్మె 3.5 నెలల పాటు కొనసాగి అహ్మదాబాద్ నగరానికి భారత స్టాలిన్ గ్రాడ్ అని పేరు వచ్చింది. నెక్స్ట్, 1943లో ఏర్పడిన బెంగాల్ కరువుకు ప్రధాన కారణం ఒకటి పైవన్నీ, ఆహారమంతా సైన్యానికి దారి మళ్లించడం, బర్మా దక్షిణాసియా నుండి బియ్యం దిగుమతులు ఆగిపోవడం, యాజమాన్య లోపం, అలాగే లాభాపేక్ష వల్ల బెంగాల్ కరువుకు ప్రధాన కారణాలు. బీహార్లోని సుల్తాన్పూర్లో పోటీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినది బీహార్లో సియారాం సింగ్. సతారాలో పోటీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినది ఒకటి నానా పటేల్. బెంగాల్లోని మిడ్నాపూర్లో సతీష్ చంద్ర సమంత నేతృత్వంలో ఏర్పడిన సమాంతర ప్రభుత్వం ఒకటి తామ్రలిప్తి జాతీయ సర్కార్. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లోని బాలియాలో 1942 ఆగస్టులో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు చిట్టూ పాండే. నెక్స్ట్, తామ్రలిప్తి జాతీయ సర్కార్ ఏర్పరిచిన జాతీయ సైన్యం పేరు ఆన్సర్ ఏ విద్యుత్ వాహిని. దీనినే నేషనల్ ఆర్మీ అని కూడా అంటారు.